నేను ఒక బిజినెస్ చేస్తున్నాను. సో మీ దగ్గరికి వస్తే నలుగురు బిజినెస్ చేసే మ్యాగ్నెట్స్ అందరూ కూడా అక్కడ మీట్ అవుతారు. సో మాలో మాకు ఒక బాండింగ్ అనేది మీరు క్రియేట్ చేస్తారని. అలా కాకుండా నేనేమనుకుంటున్నానంటే, ఇప్పుడు నేను ఏ బిజినెస్ చేయటం లేదు, కానీ నాకు ఒక థాట్ ఉంది బిజినెస్ చేయాలని, నా దగ్గర ఎంతో కొంత సమ్ అమౌంట్ ఉంది. సో అలాంటి వాళ్ళు కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చా? అవ్వచ్చండి. సో దీనికి ఏంటంటే మనకు ముగ్గురు ఇంపార్టెంట్ అండి. బిజినెస్ చేయాలనుకుంటున్న వాళ్ళు ఇంపార్టెంట్, ఎందుకంటే వాళ్ళు బిజినెస్లోకి రావాలి, అప్పుడే మన ఎకానమీకి హెల్ప్ అవుతారు. అండ్ బిజినెస్ చేసి స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళు ఉంటారు, అండ్ బాగా బిజినెస్ చేస్తున్నా ఉంటారు. ఈ ముగ్గురిని మేము దృష్టిలో పెట్టుకున్నాం అండి. సో ఎగ్జాంపుల్ నేను పైనుంచి కిందకు వస్తానండి. ఒక బాగా బిజినెస్ చేస్తున్నాడు ఒక వ్యక్తి, సూపర్ హ్యాపీగా ఉంది తను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి. ఎందుకంటే చాలామంది అక్కడే ఉండిపోతారండి. అంటే బాగా జరుగుతుంది కదా, అంతా ఓకే అన్న అక్కడే ఉండిపోతారు. అలా ఉండిపోకూడదండి, వాళ్ళు ఎక్స్పాన్షన్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు చాలా క్వాలిటీగా చేశారు బిజినెస్, దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలంటే కరెక్ట్ కనెక్షన్స్ కావాలి. అంటే ఇక్కడ ఉంది, ఇప్పుడు ఈ బ్రాంచ్ ఉంది, ఇంకో ఏరియాలో బ్రాంచ్ పెట్టాలి, ఇంకో ఏరియాలో బ్రాంచ్ పెట్టాలి, లేదా ఈరోజు ₹1,00,00,000 టర్న్ ఓవర్ జరుగుతుంది, దాన్ని 2 కోట్లకి 3 కోట్లకి తీసుకెళ్ళాలి. అలాంటప్పుడు ఖచ్చితంగా ఇది హెల్ప్ అవుతుంది. అంటే బాగా బిజినెస్ చేస్తుంటే దాన్ని మరో లెవెల్కి తీసుకెళ్ళడానికి ఇది హెల్ప్ అవుతుంది. ఇది ఫస్ట్ కేటగిరీ. రెండోది, బిజినెస్ ఆల్రెడీ పెట్టారు బట్ బడ్డింగ్ స్టేజ్లో ఉన్నారు, కొద్దిగా స్ట్రగుల్ అవుతున్నారు, వాళ్ళకి ఇది ఇంకా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు నలుగురుండి వాళ్ళకి హెల్ప్ చేయగలిగారు అనుకోండి, 4 సజెషన్లు ఇవ్వడం ద్వారా, 4 రెఫరల్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళు నెక్స్ట్ లెవెల్, అంటే వాళ్ళు మార్కెటింగ్ ఎక్స్పెండిచర్ కూడా పెట్టుకోలేకుండా అలాంటి స్ట్రాటజీలు చేయలేని పరిస్థితిలో ఉంటారు తక్కువ టీంతో. అలాంటప్పుడు మా క్లబ్కి వచ్చినప్పుడు, మా చాప్టర్కి వచ్చినప్పుడు 100 మంది డిఫరెంట్ బిజినెస్ ఓనర్స్ ఉన్నప్పుడు ఈ 100 మంది వాళ్ళకి ఎంప్లాయీస్లా పనిచేస్తారు. అంటే ఏదో శాలరీ తీసుకుని పనిచేసినట్టు కాకపోయినా వీళ్ళ బిజినెస్ని అర్థం చేసుకుంటారు, వాళ్ళకి అవసరమైతే వెంటనే వాళ్ళ సర్వీసులు తీసుకుంటారు, అండ్ వాళ్ళు నియర్ అండ్ ఇయర్స్కి కూడా దీన్ని రెఫర్ చేస్తారు. ఇలాగా ఓ బడ్డింగ్ స్టేజ్లో, అంటే బిగినింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళు కూడా ఇది గొప్పగా హెల్ప్ అవుతుంది.